హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాన్ గేమింగ్ ఛానల్. గైస్ మీరంతా తమిళ చూసి వచ్చుంటారు. మన బైక్స్ అయితే కనపడట్లేదు. మన బైక్స్ని ఎవరో రాబరీ అయితే చేశారు. పోయిన ఎపిసోడ్లో మోతుపత్లు అయితే తుమ్ తుమ్ సకూరా కిడ్నాప్ అయితే చేశాడు. ఈ ఎపిసోడ్లో అయితే మన బైక్స్ కనపడట్లేదు గైస్. ఎవడైనా రాబరీ చేశాడో లేకపోతే మన గ్లిచ్ ఏమైందో తెలియదు, కానీ మన బైక్స్ అయితే కనపడట్లేదు. తొందరగా అయితే వెళ్ళిపోదాం గైస్. వీడైతే చూడండి ఎంత కామెడీ, బైక్స్ మొత్తం రాబరీ చేసి కార్ ఒక్కటే ఉంచి వెళ్ళిపోయాడు. వాడికి కార్లు అంటే ఇష్టం ఉండదేమో గైస్, ఓన్లీ బైక్ రాబరీ చేశాడు. తొందరగా మన బైక్స్ అయితే ఎక్కడున్నాయో ఎక్కడానికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో పెట్టుకోండి. కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని వైట్ కలర్గా మార్చి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మన బైక్స్ ఎవరు రాబరీ చేశాడో కానీ వాడికి ఈరోజు ఉంది గాయస్. అటు దొరికితే గన్స్తో కొట్టేయడమే. ఓకే గైస్, మన బైక్స్ ఎక్కడున్నో ఎక్కడానికి తెలిపోదాం. ఫస్ట్ అయితే నేను మన ఓల్డ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తా గైస్. ఓల్డ్ హౌస్లో ఏమైనా గ్యారేజ్లో ఏమైనా ఉన్నాయేమో బైక్స్ అయితే చూద్దాం. ఓకే గైస్, మన ఓల్డ్ హౌస్ అయితే ఇక్కడే ఉంటుంది పక్కన. పోదాం తొందరగా అయితే. ప్లస్ మీరు ఎంతమంది ఓల్డ్ హౌస్ని మిస్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే, మన ఓల్డ్ హౌస్కి అయితే వచ్చేసాం. ఇలా వెనకాల గ్యారేజ్ ఉంటుంది గైస్. ముందుగా వెనకాల ఏమైనా పెట్టారేమో ఎవరైనా చూద్దాం పోయి. ఇక్కడ ఒక గ్యారేజ్ ఉంటుంది, ఓపెన్ చేసాము గ్యారేజ్ కూడా, కానీ లోపల బైక్స్ ఏం లేవు గైస్. బైక్స్ లేవు. ఎక్కడ పెట్టాడు, ఎవరు దొంగతనం చేశారు, అసలు బైక్సే కనపడట్లేదు గైస్. మొత్తం విలేజ్ మొత్తం కలిసి వస్తుంది. విలేజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం గైస్. విలేజ్ అంటే గుర్తుకొచ్చింది, ఒకసారి విలేజ్ దగ్గరికి కూడా వెళ్ళి చూసి చూద్దాం. తొందరగా అయితే విలేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటున్నా. అరే విలేజ్ దగ్గర కూడా ఏం లేదు గైస్. అరే ఏం పల్టీ కొట్టింది గైస్ మన కార్ అయితే, సూపర్ పల్టీ కొట్టింది. విలేజ్లో కూడా లేదనుకుంటా, తెలిసి రిచ్ మ్యాన్ హౌస్ దగ్గర ఏమైనా ఉందేమో. ఒకసారి వెళ్ళి చూద్దాం గైస్. మన రిచ్ మ్యాన్ హౌస్ దగ్గర ఏమైనా ఉన్నాయేమో కార్లు, సారీ బైక్లు. నాకు తెలిసి వీడే ఏమైనా దాచిపెట్టి ఉండొచ్చు. వీడు కనుక దాచిపెడితే ఈరోజు వీడు అయిపోయాడు గైస్. అరే యార్, రియల్గా మన రిచ్ మ్యాన్ హౌస్లో మన బైక్స్ ఉన్నాయి గైస్. తొందరగా దిగి తీసుకుందాం. మన రిచ్ మ్యాన్ గారు ఇంట్లోనే ఉండుంటాడు. ఇప్పుడు అయిపోయింది గైస్, మన గన్ను పట్టుకొని కాల్చడం అన్నీ. ఇవ్వండి గైస్, మన బైక్స్ అయితే ఇవి ఉన్నాయి. ఫస్ట్ రిచ్ మ్యాన్ గారు దొరికితే వాడు పని అంతే గైస్. ఏడున్నాడో చూద్దాం. కింద అయితే లేడు, పైన ఏమైనా ఉన్నాడేమో. కింద లేడు గైస్, పైకి వెళ్ళి చూద్దాం. ఆగండి, సైలెంట్గా వెళ్దాం. పైకి వెళ్ళి ఆడేమైనా కనపడితే కాల్ చేద్దాం. ఇక్కడ ఏడున్నాడు అబ్బా, కాసి ఉన్నాడు గైస్. ఆడు పైననే ఉన్నాడు, నదుగొండి తిరుగుతున్నాడు అటు ఇటు నా బైకులు రాబరీ చేసి. ఇప్పుడు ఆడిని గన్నులతో కాదు చేతులతో గుద్దేద్దాం. ఒక్క గుద్దికి చచ్చిపోవాలి ఆడు ఇంకా. అరే యార్, అరే నన్ను కొడుతున్నాడు మళ్ళీ. చచ్చిపోయాడు గైస్, లేకపోతే నా బైక్లో రాబరీ చేస్తాడు ఆడు రిచ్ మ్యాన్ గాడు. కాల్ చేసి మొత్తం మన బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన బైక్స్ రాబరీ చేస్తాడా, వాడి ఇంటికి వచ్చి వాడిని చంపేస్తాం. ఓకే, ఇప్పుడైతే మనం బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అరే యార్, ఓకే బైక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనోడైతే బైక్స్ చూడండి ఎంత మంచిగా పెట్టుకున్నాడో. నా ఇయాబుజా, ZX-10R, డ్యూక్, బుల్లెట్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు గైస్. మనమైతే మన హౌస్ దగ్గరికి వెళ్ళి మొత్తం పార్కింగ్ చేసుకొని అయితే కలుసుకుందాం. ఓకే గైస్, మన పార్కింగ్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు మన బైక్స్ కూడా వచ్చేసాయి. ఇంత బైక్స్ మొత్తం చూసుకోవచ్చు. అన్ని బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా లైన్గా. ఓకే, వీడియో అంతే గైస్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో పెట్టుకోండి. కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని వైట్ కలర్గా మార్చి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.